శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే అని సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అటువంటి స్వామి వృషభవాహనారూఢుడై అసుర సంధ్య వేళలో వెడుతుంటాడు. ఆ స్వామి కూర్చుని ఉంటే ఆయన భర్గుడు, ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానం ఇచ్చేటటువంటి వాడికి, ఆత్మస్వరూపి అయ్యున్నవాడికి గురువు శిష్యుడు, తండ్రి కొడుకు, మామ అల్లుడు, ఈ బంధాలు ఎలా ఉంటాయండి? ఆత్మస్వరూపుడై ఉంటాడు. ఇది చెప్పడానికే భర్గుడు తక్క అందరు. ఆయన దక్ష ప్రజాపతి అల్లుళ్ళ కూర్చోలేదు, అక్కడ మహాజ్ఞాని అయి కూర్చొని ఉన్నాడు. ఇలా కూర్చుని ఉండగా విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాజ్ఞనాభేదత స్వప్నే జాగ్రతివా అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు. ఒకసారి ఆత్మతత్వం ఎరుకకు వచ్చిన తర్వాత తండ్రి కొడుకు ఎక్కడున్నాడు, గురువు శిష్యుడు ఎక్కడున్నాడు? ఉన్నదొక్కటే, ఆత్మ ఒక్కటే ఉన్నది. అలా ఆత్మస్వరూపమునందు రమించిపోయి తాను జ్ఞాని కాబట్టి అజ్ఞానమును మన్నించగలడు. అజ్ఞానమును మన్నించి అజ్ఞానమును దాహకత్వము తీసివేయగలిగిన వాడెవడో వాడికి భర్గుడని పేరు. అజ్ఞానిని చూసి ఆయన కూడా కోపడ్డాడు అనుకోండి, ఆయన కూడా అజ్ఞాని అయిపోయినట్టే లెక్క. ఆయన తన స్థానము నుంచి భ్రంశము కాడు, అలా కూర్చున్నవాడైతేనే భర్గుడు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి మహానుభావుడు. అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచినప్పుడు పితామహ భర్గులు తక్క అందరున్. అందుచేత వాళ్ళిద్దరూ లేవలేదు. పితామహుడు లేవడు, ఎందుచేత అంటే ఆయన బ్రహ్మగారు, ఇంటికి పెద్దవాడు, అందుకని ఆయన లేవక్కర్లేదు. కానీ బాహ్యమునందు దక్ష ప్రజాపతికి అల్లుడు, అందుచేత మామగారు పితృపంచకంలో ఒకడు, తండ్రిలో 5 తండ్రుల్లో ఒకడు. 5 తండ్రులు ఎలా ఉంటారండి అని మీరు అనుకోకండి. జన్మనిచ్చినటువంటి తండ్రి, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి తండ్రి, రాజు అంటే పిల్లనిచ్చినటువంటి మామగారు, పెద్దన్నగారు లేదా గురువు, గాయత్రీ మంత్రోపదేశం చేసిన వారంటే 5 తండ్రుల కింద చెప్తారు. అలాగే అత్తగారు మాతృపంచకంలోకి వస్తుంది. అందుకే మాతృపంచకంలోకి వెళ్ళడం కోసమే అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఇవాళ తెలిసి తెలియక జరియంచు పంచెలు పెట్టడం మధుపర్కాలు అనుకుంటున్నారు. మధుపర్కాలంటే అది కాదండి. మధుపర్కం అంటే ఏమిటో తెలుసా? తన కూతురికి భర్త కాబోతున్నాడు. తల్లికి ఒక స్వాతంత్రం ఉంటుంది. తల్లి పిల్లాడు ఏం తింటాడో తెలుసు. అందుకని మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయికి వంకాయ గుత్తొంకాయ కూర అంటే ఇష్టం అండి అని గబగబా వండి పెడుతుంది. రేపు అల్లుడు కూడా అత్తవారింటికి వస్తూ ఉంటాడు. మామగారు ఏం చేస్తాడు? ఓ ఉపన్యాసం చెప్తాడు, కావాలంటే భాగవతంలో ఏముందో ఏ అధ్యాయంలో ఏముందో చెప్తాడు. అత్తగారు పెట్టాలి వండి అల్లుడికి కడుపు నిండా, అందుకని తన కొడుకుతో సమానం. అందుకని ఇప్పుడు అత్తగారు తల్లి స్థానాన్ని పొందాలి. ప్రేమ చేత అల్లుడికి అన్నం పెట్టడంలో కోప్పడకుండా కూడా ముందు కడుపు నిండాక ఎలా కోప్పడుతుందో అలా అత్తగారు కూడా అల్లుడిని అంత మర్యాదగా కొడుకులా అన్నం పెట్టాలి. ఈ ప్రేమ నేను నీ యందు ప్రకటిస్తున్నానయ్యా, ఇంకా నువ్వు నాకు కొడుకుతో సమానం, నేను నీకు అమ్మతో సమానం. నువ్వు నన్ను స్వేచ్ఛగా, అత్తయ్యగారు నాకు మడత కాజా చేసి పెడుతురు, మీ కాజాలు బాగుంటాయని అడగచ్చు, నేను నీకు చేసి పెడతాను ప్రేమగా. మన ఇద్దరిది ఇక తల్లి కొడుకుల సంబంధం అని ఈ ప్రేమ వ్యక్తం చేయడానికి ఆవిడ తేనె పట్టుకొస్తుందో పాత్రలో తేవాలి. అసలు మొట్టమొదట అల్లుడు ఎదుర్కోలేని పెడతారు. ఆ వచ్చినప్పుడు దేని కొరకు అంటే అత్తగారి ప్రేమ ప్రకటించడానికి. మామగారు గౌరవం ప్రకటిస్తాడు, నారాయణుడు వస్తున్నాడు కాబట్టి. అత్తగారు మాత్రం అలా వెళ్ళదు, ఈవిడ లక్ష్మిగా వెళ్ళదు, ఈవిడ తల్లిగా వెడుతుంది. వెళ్ళి చిన్న గిన్నెతో తేనె పట్టుకెళ్ళి అరచేతిలో తేనె వేస్తుంది. వేస్తే అల్లుడు సంతోషంగా తేనె తీసుకుని అత్తగారి కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అమ్మా, మిమ్మల్ని మాతృపంచకంలోకి తీసుకున్నాను, ఇవాళ నుంచి మీరు మా అమ్మ అని. దాన్ని మధుపర్కం అంటారు వివాహంలో. అంతేగాని జరియంచు పంచట్లేదు, ఇంత అంచు లేదండి మా అల్లుడికి అని దెబ్బలాడుకోవడానికి మధుపర్కం కాదు. మధుపర్కం అంటే అలా పుచ్చుకున్నది మధుపర్కం. దానివల్ల ఆ శోభ కలుగుతుంది, ఆ ఆత్మీయత కలుగుతుంది. అందుకని ఇక్కడ ఈ అల్లుడు మావా సంబంధం విషయంలో దక్షుడికుందేమో మనసులో, శివుడికి లేదు. ఎందుచేత ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఇలా కూర్చునుండగా పితామహుడు లేవడు, ఎందుకంటే ఆయన పెద్దవాడు. అందుకే ఆ పేరేశారు. చతుర్ముఖ బ్రహ్మ అనకూడదా, సరసిజ గర్భుడు అనకూడదా, వనజనాభుడు అనకూడదా, లేకపోతే ఏదో కమల గర్భుడు అనకూడదా, ఏదో పేరు పెట్టచ్చు బ్రహ్మగారికి. కానీ ఏమీ అనలేదు. అనకుండా ఆయనకి పితామహ అంటే పెద్దవాడు, గౌరవింపదగినవాడు.
అందుకని ఆయన లేవకూడదు. రెండోవాడు లేవవలసిన వాడని మనకనిపించేవాడు అల్లుడు కాబట్టి, కానీ లేవడు. ఎందుకని? భర్గుడు మహాజ్ఞాని, ఆత్మస్వరూపి. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. ఎందుకండి ఆ రెండు మాటలు పట్టుకుని అలా కొట్టుకుంటారు మీరు అని అనుకోకండి. కథ అంతా దాని మీదే ఆధారపడి ఉంది, వెనకాతల ఆఖ్యానం అంతా. అందుకని పితామహ భర్గులు తప్ప అందరూ. వాళ్ళిద్దరూ లేవకపోతే దక్షుడు లోపలికి వచ్చేసాడు. లోపలికొచ్చి లేచిన వాళ్ళ వంక ప్రసన్నంగా ఏం చూడలేదు. లేవని వాళ్ళు ఎవరు సభలో చూశాడు. బ్రహ్మగారు లేవలేదు, పెద్ద పట్టించుకోలేదు. పితామహ బిరుదుంది కదా, ఆయన బొటన వేళ్ళలోంచి వచ్చాను, ఊరుకున్నాడు. ఇటు చూశాడు ఎర్రటి కంటితో. అల్లుడు లేవలేదు. అల్లుడు కాబట్టి నాకు కొడుకుతో సమానం, నేను మామగారిని, పితృపంచకంలో ఒకండి, తండ్రి లాంటి వాడిని. మిగిలిన ఇంతమంది లేచారు, అల్లుడు లేవడానికి లేచి మామయ్యగారు నమస్కారం అని ఇలా అనద్దు, అనలేదు. చూసావా ఎంత అహంకారమో అనుకున్నాడు. కడుపులో దాచుకోలేకపోయాడు. ఇది అజ్ఞానం అంటే. కన్ను ఎర్రపడిపోవడమే అజ్ఞానం. కోపం వచ్చేసింది అంతే. ఒక్కొక్కరు చూడండి, నమస్కారం పెట్టలేదని కోపం పెట్టుకుంటారు కడుపులో. నమస్కారం అనేటటువంటిది రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి గివెన్ వాలంటరీలీ. స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఒకరిని చూస్తే ఒకరికి నమస్కారం స్వచ్ఛందంగా పెట్టబుద్ధి వెయ్యాలి. అంతేగాని ఫలానా వాడు నాకు నమస్కారం పెట్టలేదని కక్ష పట్టడం మరింత నమస్కార యోగ్యతని కోల్పోవడం. అందుచేత నమస్కారం ఫలానా వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి దక్ష ప్రజాపతి. ఆయన ఎంత ప్రజాపతి అయితే ఎవడకు కావాలి అంటే, ఇవాళ దక్ష ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడు? లేచిన వాళ్ళు ఇంతమంది గుర్తులేరు, లేవని వాళ్ళు ఇద్దరిలో ఒకడు ఎందుకు గుర్తులేడో అందుకని లేవక్కర్లేదు లేని వదిలిపెట్టాడు, ఒకడిని పట్టుకుంటున్నాడు. అంటే ఇప్పుడు అజ్ఞానమునందు దక్షుడున్నాడు ఖచ్చితంగా కదండి. లేకపోతే ఫలానా ఆయన సభలో నేను వచ్చినప్పుడు లేవట్లేదు, ఆయన మీద కక్ష పెట్టాడంటే తను జారిపోతున్నాడా, అవతలవాడు జారిపోతున్నాడా? చూశాడు శంకరుడి వంక, కళ్ళు ఎర్ర పడిపోయాయి. క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు, వీడెవరు అన్నాడు. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి అల్లుడు కదా, ఎవరంటాడేమిటి, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు, వీడెవరు అని అడుగుతాడేమిటి అని. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అర్థమైంది, ఓహో నమస్కారం పెట్టలేదు కదా, కోపం వచ్చింది. అంటే పాపం వాళ్ళు లేచి అన్నారు, శివుడండి అన్నారు. మరి అడిగిన వాడిని చెప్పకపోతే వాడి మళ్ళీ ఆయన మీద ఏం కోపం వస్తుందో, అందుకని వీడెవరు అన్నాడు. అంటే చెప్పాలి కదా, అదేమిటంటే మనసులో అనుకున్న శివుడండి అన్నారు. ఆ మాట అనేటప్పటికి ఇంకా సర్రం అన్నాడు, శివుడా అన్నాడు. శివుడు అంటే మంగళములను ఇచ్చువాడు అని అర్థం. ఆయన ఎప్పుడు మంగళములనే చేస్తాడు, అమంగళం చెయ్యడం ఆయనకి చేత కాదు, అసలు ఆయన చెయ్యడు. అందుకని ఆయనకి శివుడని పేరు. ఆ పేరు చెప్పేటప్పటికి కోపం వచ్చింది. ఆయన అన్నాడు, అనయములుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, ఉన్మత్తనాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు. ఎంత దారుణమైన మాటలు వాడాడో చూడండి. ప్రమథ భూతనాథుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, దుష్ట హృదయుండు, నష్ట హృదయుండు, నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు, ఉగ్ర పరేత భూ నికేతనుండు, వితత స్రస్త కేశుండు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమిట్లు కలిగే, అశివుడైన ఇతనిని శివుడని పిలిచి వేదంబు శూద్రునికిచ్చినట్లు అన్నాడు. ఎవడు రావిని శివుడని పిలిచినవాడు? అనయము లుప్త క్రియాకలాపుండు, మానహీనుండు, మర్యాద లేనివాడు. వీడు శివుడా? అనయము లుప్త క్రియాకలాపుండు. లుప్త క్రియాకలాపుండు అంటే అసలు ఏ పని చేయనివాడు. ఏమిటి కోపం, లేచి నమస్కారం పెట్టలేదు. వీడికి పని ఉండదు, పాడుండదు, అలా కూర్చుంటాడు. వీడు ఏ పని చేయడు. అనయము లుప్త క్రియాకలాపుండు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ముందు నేను తిట్లు చెప్పేస్తాను, ఎందుకంటే పోతన గారు అన్నారు, వ్యాసుల వారును, ఇది దక్షుని చేత పరమశివుని పట్ల క్రోధంబుతో చేసినటువంటి ఈ వ్యాఖ్య ఎందయో స్తోత్రంబై పరంగే అన్నారు. అది ఎలా జరిగింది అన్నది తర్వాత వివరణ చేస్తాను. ముందేమన్నాడంటే అనయము లుప్త క్రియాకలాపుండు. కోపం వచ్చేసింది అనుకోండి అల్లుడు గారి మీద, పనా పాడ అలా పురాణాలకు పోతుంటాడు అంటాడు మామగారు. అందుకని అనయము లుప్త క్రియాకలాపుండు, వీడికేం పని పాడు లేదు. మానహీనుండు, వీడికి మానం మర్యాద ఏం లేవు. ఎందుకని? ఆయన దిగంబరుండు, బట్టకట్టుకోడు. మానహీనుండు, మర్యాద లేనివాడు. ఇక్కడ బయటపడిపోయాడు స్పష్టంగా. ఏమిటి మర్యాద? తనకి దండం పెట్టలేదు. అందుకని మానహీనుండు, మర్యాద లేనివాడు. అక్కడతో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మత్త ప్రచారుండు, ఎప్పుడు మదించినటువంటి వాడు ఎలా ఉంటాడో, పిచ్చాడు అలా తిరుగుతుంటాడు. మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు,
పిచ్చి వాళ్ళందరినీ వెంటేసుకు తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళంటే వీడికి ఇష్టం. ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, బట్టే కట్టుకోడు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, ఎప్పుడు చుట్టూ భూతాల్ని ప్రేతాల్ని పిశాచాల్ని పెట్టుకు తిరుగుతాడు. భూత ప్రేత పరివృతుండు, ఉన్మత్తన తామస ప్రమథ గణ నాథుండు, తామసమైనటువంటి ప్రమథగణాలకన్నింటికీ కూడా నాథుడై ఉండేటటువంటి వాడు. భూతిలిప్తుండు, శ్మశానంలో కాలినటువంటి శవానం యొక్క బూడిదని తీసి ఒంటికి రాసుకుంటాడు. భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, ఆ శవం కాలిపోయిన తర్వాత ఉన్న ఎముకలు తీసి దండ కొట్టుకుని మెళ్ళలో వేసుకుంటూ ఉంటాడు. భూతిలిప్తుండు, అస్థిభూషణుండు. అక్కడతో ఊరుకున్నాడా? నష్ట శౌచుండు, అసలు వీడికి శౌచమే లేదు. అంతమునందు లేదు, బాహ్యమునందు లేదు, రెండింటి యందు శౌచం లేదు. నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు, చాలా దుష్టమైనటువంటి హృదయం ఉన్నవాడు. నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు, ఉన్మత్తనాథుండు, పిచ్చాళ్ళందరికీ వీడి నాయకుడు. ఉన్మత్తనాథుండు, ఉగ్ర పరేత భూనికేతనుండు, శవాలన్నింటినీ ఎక్కడ కాలుస్తారో అందరూ ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారో అటువంటి శ్మశానంలో తిరిగేవాడు. ఉగ్ర పరేత భూనికేతనుండు, వితత స్రస్త కేశుండు, జుట్టు దువ్వుకోవడమే చేత కాదు, ఎప్పుడు జడలు కట్టేసి పెద్ద జటాజూటం ఒకటి కట్టుకు తిరుగుతుంటాడు. వితత స్రస్త కేశుండు, లేదా ఇలా చిమ్ముకుని విరజిమ్ముకుని తిరుగుతుంటాడు. అందుకని వితత స్రస్త కేశుండు. అశుచి, అసలు చూస్తేనే భయం వేస్తుంది, ముట్టుకో బుద్ధి ఏదో, అమంగళకరుడు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమెట్లు కలిగి, ఇతనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? ఎలా మంగళకరుడు. వీణ్ణి పట్టుకుని శివుడని పిలిస్తే నాకేమని పిలుస్తోందో తెలుసా? అశివుడైన ఇతనిని శివుడని పిలుచుట వేదంబు శూద్రునకిచ్చినట్లు. యజ్ఞోపవీతం లేనివాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి, స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టుంది వీడిని శివుడని పిలవడం. ఎవడు పిలిచాడు వీడిని శివుడన? అంత దారుణంగా మాట్లాడాడో చూడండి, అంత భయంకరమైన శివనింద చేశాడు. ఇదంతా చేస్తున్నప్పుడు శంకరుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా సంతోషంగా నవ్వుతూ కూర్చున్నాడు కుర్చీలో. ఈయన మాత్రం చాలా తిట్టేశాడు. తిట్టేసిన తర్వాత కోపం ఆగుతుందండి. అయితే నేను ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. సాధారణంగా ఏమిటంటే కోపంలో ఉండేటటువంటి లక్షణం ఒకలా ఉంటుంది. మనం ఎవరి మీదన్నా చాలా కోపంతో ఉన్నాం అనుకోండి, ఆ ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి, పిల్లాడి మీదే కోపంగా ఉంది, పిల్లాడిని వీడు స్కూల్కి వెళ్ళాడు, చదవాడు, హోంవర్కులు చేయట్లేదు అని తండ్రి తిట్టేస్తుంటే వాడు తలంచుకుని ఇలా రాస్తున్నాడు అనుకోండి, మంట వచ్చేస్తుంది తండ్రికి. చూడు ఎన్నన్నా మాట్లాడు, ఒక్క తలుగు అంటాడు కోపం వచ్చేసి. అదే తిరిగి ఏదో మాట్లాడాడు అనుకోండి, ఆ కోపం కొంత డిఫ్యూజ్ అవుతుంది. అయ్యో తప్పు అయిపోయిందండి నాన్నగారండి, ఇంక నుంచి చదువుకుంటానండి ఏదో అంటే వెంటనే కొంచెం తగ్గుతాడు. అలా మాట్లాడకపోతే అది ఉధృతం అయిపోతుంది ఆ కోపం. చూడు ముచ్చులో ఎలా కూర్చున్నాడో అంటారు. ఆయన పాపం నవ్వుతూ కూర్చున్నాడు, భర్గుడు కాబట్టి ఈయనకి ముచ్చులా కనపడుతున్నాడు ఆయన మాట్లాడని. ఈయన చేసినటువంటి స్తోత్రం ఎలా అయింది? ఇదొక విచిత్రమైన విషయం.